కోజాగారు మన నేను అలవాటు అని అట రోజు చూస్తున్నా వార్తలు ఏమనిపిస్తుంది మరి నర్సే తాత వార్తలు ఏంటి మస్తు మజా అనిపిస్తుంది మాకైతే. అంతేనా మంచిగా అనిపిస్తుంది. ఇక మరి మొత్తానికి మీ నర్సే తాత పట్నం హైదరాబాదు ఇక మరి జియో కూడా మండిలో అడుగు పెట్టిండు. జియో కూడా గొర్రె మండి సంసారం ఎట్ట ఉంది ఏంది ఏం కథ అని ఇక రెండు ముచ్చట్లు కథ మాత్రం అందిద్దామని వచ్చిండు. ఇక కోడి దాకాలు అయితే బాగానే పశు పెట్టినాయి. అప్పుడే నర్సే తాత నీ వార్తలు వింటున్నావు చూస్తున్నామా అంటున్నాయి. చూద్దాం మరి లోపల కథ ఏం జరుగుతుందో ఏం కథ. ఇక మరి మీ నర్సే తాత జియో కూడా గొర్రెల మండిలో అడుగు పెడితే నీ పాడైపోరు. తెలంగాణ గొర్రె ఉపడతలేదు, గొర్రె పొడేల ఉపడతలేదు, మేకపోతు లేదు, జాడపత్త మేక లేదు. మరి ఈ తెలంగాణ గొర్రెజీవాలు ఎక్కడ వాయే, మేకలు ఎక్కడ వాయే, గొర్రెలు ఎక్కడ వాయే, పొడేళ్ళు ఎక్కడ వాయే. గొర్రెకు మొత్తానికైతే జియో కూడా మండిలో గబ్బు కొట్లాడుతుంది. ఇక బువ్వ తినకుండా ఏం లేదు, దుమ్ముతోటి కడుపైతే నిండిపోయింది నాకు. ఇవాళ నేను ఇంటికి పోయే ఇవాళ కూడా లేదు. ఇక ఆరం తప్పిన దుమ్ము అయితే లేస్తుంది. మరి ఏందో ఏం కథ ఇంటి వరకైనా గాయ కత్తర అవుతట్టుంది. కానీ ముందుగా అయితే మరి జియో కూడా మండిలా మరి తెలంగాణ గొర్రె పొడేలు మేకపోతు ఎందుకు కనబడతలేదు. ఇక మరి 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళిన కేసీరావయ్య మరి ఇక గొర్రెల పంపిణీ అని పెట్టే ఇక మరి గొర్రెల కాపర్లు ఆర్థికంగా బలోపేతం కావాలి. బ్రహ్మాండంగా ఇక్కడ మరి సంపద పొరుగు రాష్ట్రాలకు తరలించాలి. అదానే ఇదానే పంపాలనే చెయ్యాలి చేపాలనే మరి ఇలా ఏది లేదు ఎక్కడ లేదు. జియో కూడా మండి కోసం మాత్రము తెలంగాణ గొర్రె ఉపడతలేదు, పొడేల ఉపడతలేదు. మరి ఏట సంగతి ఏంది ఏం కథ అంటే ఇటు కర్ణాటక అటు మధ్యప్రదేశ్ ఈ పక్క రాష్ట్రాల జీవాలే ఉపడుతున్నాయి. మరి కోళ్ళగా గిడేమో రాతపూత మీద ఉన్నది. ఏం చెప్తుంది ఏంది ఏం కథ. ఓ పిల్లగా ఈ తెలంగాణ గొర్రెజీవాలు కంటికి కనపడతలేవు ఏమైనట్టు మనం మాయమైపోయినాయి ఎట్లా. ఇప్పుడు అక్కడ ఏంటంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి. తెలంగాణ సంతల్లో ఎక్కువ రేట్లు అమ్ముతాయి. ఇక్కడ వేసుకొచ్చే వరకు ఆ ధర రాదు. ఇక్కడ మార్కెట్ ధర, అక్కడ ధరలు ఎక్కువ ఉన్నాయి. అందుకు అక్కడనే సంతల్లోనే అమ్ముకుంటున్నారు. తెలంగాణ మాలు షార్టేజీ అది. అయితే ఇక్కడ షార్టేజ్ అంటే ఇక్కడ లేవు కాబట్టి ఇక పొరుగు రాష్ట్రాలకి వెళ్ళి వస్తున్నాయి. ఏ రాష్ట్రాలకి వెళ్ళి వస్తాయి ఎక్కువ ఇక్కడ తెలంగాణ ఈ జియో కూడా మండలకు? రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ఇవి వస్తాయి ఎక్కువ. ఇది కథ మొత్తానికి. మరి ఆనాడు కేసీరావయ్య గొర్రెల పంపిణీ అని పెట్టే ఎక్కడ వండుకుంది అది ఎక్కడ ఊసు ఎక్కడ పోయిందో మీకే తెలియాలి. మాకన్నా ఎక్కువ న్యూస్ మీరే కదా, మీరే చూడాలి ఎక్కడ పోయింది అనేది. రాంగ పోంగ ఈ డాక్టర్లు ఇళ్ళు చోటా మోటా నాయకులు కుమ్మక్కహి ఏదో కథ కమ్మించినట్టు అది ఎటువాయే ఎవడు లబ్ధి చేకూరే అసలు ఏం జరిగింది అంత గోల్మాల వ్యవహారం జరిగినట్టుంది. కథ మొత్తం మాడుకుంది చెప్పిరా ఏం సంగతి. ఈ జియో కూడా మండిలో ఒక్క తెలంగాణ గొర్రె ఉపడతలేదు. ఆయన కేసీరావయ్య 10 ఏళ్ళు నేను గొర్రెల పంపిణీ చేసిన ఆయనే. మరి ఏది ఇక్కడ అన్నీ ఇప్పుడు ఆ కోజాగా అన్నట్టు మహారాష్ట్ర అట, రాజస్థాన్ అట, మధ్యప్రదేశ్ అట, కర్ణాటక గాసోమే కనబడుతుంది. తెలంగాణ సొమ్ము ఎక్కడ ఎవరు మంత్రాలు చేసి ఎటు మాయం అయిపోయాయి. అయితే అప్పుడు మనకు కేసీఆర్ గారు చేసినటువంటి పుణ్యం ఇది. ఎందుకంటే అతను కర్ణాటక నుంచి జీవాలు తెప్పించేసి తెలంగాణ జీవాలని చెప్పేసి రైతులకు ఇచ్చిండు. మధ్యలో డాక్టరు, మంత్రి, మధ్యలో దళారీ వ్యవస్థ వల్ల అది ఏమైందంటే రైతుకు వచ్చేసి 40,000 వచ్చినాయి, 1,20,000, 1,30,000 ఏమో గవర్నమెంట్కి పోయినాయి. దాని తర్వాత వచ్చేవరకల్లా ఆ కర్ణాటక నుంచి జీవాలు తెచ్చేసి తెలంగాణ పొడేలు అన్నిడిసి పెంచితే ఈ యొక్క అక్కడ పోయిన తర్వాత రైతులు వాటికి సరిగినట్టు ఇక్కడ వాతావరణం పడక సగం ఫస్ట్ ఉన్న జీవాలు పోయినాయి, తర్వాత వచ్చిన జీవాలు పోయినాయి, లాస్ట్కి వచ్చేవరకల్లా నీళ్ళు అయింది. అయినా కూడా మిషన్ భగీరథ పేరు మీద నీళ్ళు ఇచ్చారు. ఇప్పటికీ తెలంగాణ రైతులు ఎడారి ప్రాంతంలో గొర్రెలు మేపుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఆ గొర్రెలకు కనీసం మరి నీళ్ళ వసతి సరిగా లేదు. రైతు పొద్దున పోతే అందరు భూములు ఉన్న రైతులు లేరు, భూములు లేని రైతులు కూడా గొర్రెలు మేపుకుంటారు. అలాంటప్పుడు ఆ గొర్రెల మేపుకుంటోళ్ళకు పొద్దున్న నుంచి సాయంత్రం పోయొచ్చే వరకు ఎక్కడైనా సరే నీళ్లు దాపుదామంటే సరైనటువంటి వసతులు లేవు. మరి మిషన్ భగీరథ వచ్చింది, మరి జంతువు జీవాలు ఉన్నాయి, వాటికి ఎక్కడైనా సరే ఒక ఊరు నుంచి ఒక ఊరుకు మధ్యలో ఒక 2 హౌదులు లాంటివి ఏర్పాటు చేస్తే ఈ చిన్నకారు సన్నకారు రైతులు ఎక్కడైతే పశువులు కానీ లేకపోతే గొర్రెలు కానీ మేకలు కానీ పెంచుకునేటటువంటి రైతులకు మేలు చేతామనేటటువంటి ఆలోచన లేదు. కమిషన్ల కోసం కకృతి పడి గొర్రెలకు ఇచ్చేసి ఇవన్నీ చేసిన తర్వాత రైతులు నిట్ట నిలువల మునిగిపోయారు. పాడి రైతులకు కూడా ఈరోజు నిట్ట నిలువల ముంచేసి లోన్లు ఇచ్చేస్తే వాడు ₹1,00,000 పెట్టి ఆవును తెచ్చి ఎండకు కట్టేస్తే అది 2 నెలలు పాలు పిండుకుంటుంది, 2 నెలల తర్వాత అడ్డం పడిపోతుంది, అడ్డం పడిపోయిన తర్వాత 10,000కి అమ్ముకుంటుంది.
మొత్తం వ్యవస్థ మొత్తం ఖరాబ్ అయింది. పాల రేట్లు లేవు. మరి ఈ తెలంగాణ జీవాలు ఎక్కడైనా పెంచుదామంటే వారికి సరైనటువంటి ఉపాధి లేదు. తాపనిక నీళ్లు లేవు, మేపనిక మేత ఆ రాష్ట్రాలలో వీటికి అడవులు కానీ చెట్టు చేమ కానీ ఈ కంచెలు కానీ ఎక్కువ ఉండొచ్చునా. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఎంపీకి మన చైనాకు మధ్యలో బార్డర్ పెద్దగా ఉంటుంది. ఆ బార్డర్ మధ్యలో ఇక జంగల్ అనేది ఎక్కువ ఉంటుంది అక్కడ. ఆ జంగల్లో మేపేటటువంటి జీవాలు రాజస్థాన్ కానీ, ఎందుకంటే అవి మన దేశ బార్డర్స్ కనుక ఆ యొక్క బార్డర్లలో జంగల్ ఎక్కువ ఉంది కనుక ఈరోజు ఇప్పటి వరకు ఈ జీవాలు ఇప్పుడు మనకు ఇంత తక్కువ మటన్ లేకపోతే 1500-2000 కిలో రూపాయలు అవుతుంది. ఆ జీవా తెలంగాణకు ఆశ పెట్టుకుంటే తెలంగాణకు ఆశ పెట్టుకొని బతికితే 2000 రూపాయల కిలో అయినా కూడా మటన్ దొరికేటటువంటి పరిస్థితి దొరకవు. ఈ నుంచి ఇప్పుడు చైనా బార్డర్ నుంచి మొదలుకొంటే రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, మరి ఢిల్లీ, అక్కడి నుంచి ఈ జీవాలన్నీ ఇక్కడ రావడంతో ఇప్పటికీ 800-850 రూపాయలు ఇది హోల్సేల్ నడుస్తుంది. బయట పోతే 900 నడుస్తుంది. ఇదంతా కరెక్ట్ గవర్నమెంట్ కరెక్ట్ ఒక పద్ధతిన పోయి మరి రైతులకు లబ్ధి చేకూరాలనేటువంటి ఆశాభావంతో ఏ గవర్నమెంట్ ముందుకు రావట్లేదు. ఇక్కడ జరుగుతున్నటువంటి కింది స్థాయిలో జరుగుతున్నటువంటి లోపాలు ఎవ్వరూ కనిపెడతలేరు. పైన వస్తున్నాయి 1,20,000 వచ్చినాయి, ఒక గొర్రెపొడేలు తీసుకోరంటే 1,20,000 మధ్యలో ఉన్నటువంటి బ్రోకరు వీళ్ళకి 40,000 ఇస్తుండు, ఆయన 30,000 తీసుకుంటుండు, మిగతా 50,000 ఎక్కడనో గోల్మాల్ గోయిందని డాక్టర్లు వాళ్ళు వీళ్ళు గతం. ఇక గిది మొత్తానికైతే ఇక మరి తెలంగాణలో గొర్రెల సంపద ఈ దండం పెడితే పుచ్చిపోతుంది, పుట్ల కొద్దిగా పెరిగిపోతుందని కేసీరావు అయ్యి ఒక్క తిరిగి ఆంబాయం వెళ్ళబోసుకుంటా ఆఖరికి వసరకల్లా గొర్రెల సంపద తెలంగాణలో పక్కేసుకొని పండుకుంటే చుట్టుపక్కల రాష్ట్రాలకు వెళ్ళి ఇవాళ మరి కోయిలాగలకు మరి అది కావాలన్నా సుక్క ముక్క అనేది తెలంగాణ ఏంది ఇంట్లో మరి మనోళ్ళు ఫస్ట్ ఇక మరి కోయిలాగలకు ముక్క కావాలా కాబట్టి తెలంగాణలో సరిపడ సరుకు లేకపాయే, సరుకు రాకపాయే, సరుకు విరగకపాయే. కేసీరావు చేసిన వ్యవహారానికి పక్కేసుకొని పండుకుంది ఇప్పుడు గొర్రెల సంపద. ఉన్నది పోయింది, ఉచ్చుకుంది పోయింది. ఇప్పుడు పక్క రాష్ట్రాలకు ఇగో ఇట్లా ఎదురు చూస్తూ ఉన్నారు. భూములు ఇప్పుడు భూములకు రైతు బంధు ఇచ్చేసే వరకల్లా ఎవరైనా సరే రైతులకు కనీసం భూమి ఎట్లా అంటే మన కౌలుకి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి రైతు బంధు పడుతుంది, పాటకు వేసుకుంటారు, పెట్టుకుంటారు. రైతు ఏంటన్నా